మాధవపెద్ది పుణ్యశీలా ప్రసాద్ నవలా స్రవంతిలో భాగంగా రాగలహరి తర్వాత భాగం. జిట్టు కృష్ణమూర్తి గారి పుస్తకాలని, వాటి గురించిన వివరాలని చరణ్ గీతికకి చెప్తూ ఆమె కుతూహలంగా వింటుంటే, నేను చదువుతాను, నాకు ఇవ్వండి అంటే, రేపే పంపిస్తాను, లేదు నేనే తెచ్చిస్తాను అని లేచాడు చరణ్. శృతి గీతిక ఒళ్ళో అప్పటికే నిద్రపోయింది. అన్నట్టే ఆ మర్నాడు పుస్తకాలు తెచ్చి ఇచ్చాడు చరణ్. ఆ పుస్తకాలను ఎంతో శ్రద్ధగా చదివింది గీతిక. అవి ఆమెకెంతో నచ్చాయి. ఆమెలో ఆలోచన, కుతూహలం రేకెత్తాయి. వాటిల్లో విషయాల్ని చరణ్తో చర్చించడం మొదలుపెట్టింది గీతిక. అవి చదువుతున్న కొద్దీ ఆమెలో ఆత్మవిమర్శ ఎక్కువగా జరగసాగింది. ఒకసారి చూచాయగా తన ఆందోళనను వెలిబుచ్చింది చరణ్ ముందు గీతిక. మీకు తెలిసిన ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్లు కానీ, శరణాలయాలు కానీ ఉంటే చెప్పండి, నాకు వాటిల్లో చేరాలనుంది, నాకు చేతనైనంత సేవ చేయాలనుంది అన్నది అప్రయత్నంగా. ఆశ్చర్యపోయాడు చరణ్. అదేంటి, అవి మీకెందుకు? మీకు ఇల్లు, తండ్రి అన్నీ ఉండగా, అందరూ ఉండగా. ఉన్నారు పేరుకి, నాకు అందరూ ఉన్నారు. అందరి స్వార్థానికి నేనున్నాను. నిజానికి అందరికీ వాళ్ళ వాళ్ళ పనులు సవ్యంగా జరిగిపోతే నేను లేకపోయినా పర్వాలేదు. కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఆమె కన్నీళ్ళకి చలించాడు చరణ్. మీరు దేనికో చాలా బాధపడుతున్నట్టున్నారు. మీరు పరాయివారే అయినా, మన ఇద్దరి మధ్య పరిచయం 2 రోజులే అయినా నా బాధని మీరెంత త్వరగా గుర్తించారు అనకుండా ఉండలేకపోయింది గీతిక. నా మనసులోని బాధ మీకు చెప్పుకోవాలనిపిస్తోంది. ఇంతవరకు నా బాధ విని అర్థం చేసుకునేవారే లేకపోయారు అంది కన్నీరద్దుకుంటూ. మీకు అభ్యంతరం లేకపోతే మీ బాధ ఏమిటో నాకు చెప్పండి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాను అన్న చరణ్ మాటలకి సమాధానంగా తన కథనంతా సవివరంగా వినిపించింది గీతిక. ఆమె చెప్పింది విని కదిలిపోయాడు చరణ్. ప్రపంచంలో ఇట్లాంటి వారు కూడా ఉన్నారా అన్నాడు ఆశ్చర్యంగా. గీతిక నవ్వింది. మీకు ఆశ్చర్యంగానే ఉండొచ్చు, మీకే కాదు విన్నవాళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ ఒకటి చెప్పాలి, ఇన్నాళ్ళకి మీరిచ్చిన ఈ పుస్తకాల వల్ల నాకు మనశ్శాంతి లభిస్తోంది. అందుకు మీకెప్పటికీ కృతజ్ఞురాలిని. మీరు తొందరపడకండి. ఆనందం, విషాదం, శాంతి, అశాంతి ఇవన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఇవి కూడా చదివి చూడండి అని తన చేతిలో ఉన్న మరికొన్ని పుస్తకాలు అందించాడు ఆమెకి చరణ్. ఆ 3-4 రోజుల్లోనే ఇద్దరు సన్నిహితమయ్యారు. ఇంకా తెలుగు పుస్తకాలు లేవు నా దగ్గర, అన్నీ ఇంగ్లీష్వే ఉన్నాయి. నిజం చెప్పాలంటే ఇంగ్లీష్ పుస్తకాల్లో అయితే ఆయన ఇచ్చిన ఉపన్యాసాలు యథాతథంగా ఉంటాయి. కొన్ని కృష్ణజీ రాశారు కూడా. తెలుగులో అయితే అది అనువాదమే కదా అన్నాడు చరణ్ చదివి ఇచ్చిన పుస్తకాలు అందుకుంటూ గీతికతో. ఏం చేయమంటారు, నాకేమో ఆంగ్లంలో తొందరగా చదవడం రాదు. వస్తే ఆ పుస్తకాలన్నీ చదివేయాలనే ఉంది. పోనీ మీకు అభ్యంతరం లేకపోతే మీరు చదివి ఆ సారాంశం నాకు చెబుతూ ఉంటారా? నేను ఏదో ఒక సమయంలో తీరిక చేసుకొని వస్తాను వినడానికి అంది గీతిక. ఓ తప్పకుండా ఉత్సాహంగా అన్నాడు చరణ్. కృష్ణజీ ఫిలాసఫీ చదువుతున్న కొద్దీ ఇంకా చదవాలనే జిజ్ఞాస కలుగుతోంది అతల్లో. ఆ చదివింది ఇతరులకి చెప్పాలని, చర్చించాలని ఉంది. చాలా రోజులుగా జీవితంలో ఏదో పోగొట్టుకున్నవారు తప్ప వేదాంతం జోలికి ఎవరూ పోరేమో. ఈ రోజులు అట్లా ఉన్నాయి. మనిషికి కావలసినవి దొరుకుతున్నంతకాలం దేన్ని గురించి ఆలోచించడు. ఏ ఒక్కటైతే దూరం అవుతుందో అప్పుడే అతడి కళ్ళు తెరుచుకుంటాయి. ఈసారి ఆయన ఇచ్చిన ఉపన్యాసాల టేపులు కానీ రికార్డులు కానీ దొరుకుతాయేమో ప్రయత్నిస్తాను అన్నాడు చరణ్. వీలుంటే నాకు కృష్ణజీని ఒకసారి చూడాలనుంది అంది గీతిక. ఆయన ప్రతి సంవత్సరం 3 నెలలు ఇండియాలోనే ఉంటారు. 1-2 నెలలు మద్రాసులో ఉంటారు. లేదా మన ఆంధ్రప్రదేశ్లోనే రిషి వ్యాలీలో దాదాపు నెల ఉంటారు. అప్పుడు ఆయన ఇచ్చే టాక్లకి కొన్నింటికి నేను ఎట్లానో వెళ్దామని అనుకుంటున్నా. మీకు అభ్యంతరం లేకపోతే నాతో రావచ్చు. అసలు మీరు ఇల్లు కదలకుండా ఒక ప్రదేశంలో ఉండడం
మనసుకు కూడా అంత మంచిది కాదు. అప్పుడప్పుడు ఈ 4 గోడలు వదిలి బయట ప్రపంచాన్ని చూస్తూ ఉండాలి అని అన్నాక అతి చనువు తీసుకున్నానా అనుకున్నాడు చరణ్. గీతిక మాత్రం అదేది గమనించకుండానే, మీరు చెప్పింది నిజం, ప్రయత్నించి చూస్తాను, బహుశా మా వాళ్ళు ఒప్పుకోరేమో అంది వెల్తిగా. రత్తమ్మ చంద్రికను వెంట పెట్టుకుని వచ్చేసింది 3వ నెల రాగానే. పిల్లల్ని సాకడం అలవాటైన గీతిక వంతే అయింది చంద్రిక కొడుకుని చూసుకోవడం కూడా. క్షణం తీరికుండట్లేదు. ఆ పిల్లవాడిని ఎత్తుకున్నప్పుడల్లా గీతికకి గత స్మృతులు గుర్తుకొచ్చి బాధ కలిగేది. అన్నీ సవ్యంగా జరుగుంటే ఈ పిల్లవాడు తన పిల్లవాడు అయ్యేవాడు కదా అనిపించి మనసులో ఏమూలో ఈర్ష్య, అసూయ పైకి లేవబోయేవి. కానీ కృష్ణజీ పుస్తకాలని, వాటి సారాంశాన్ని గుర్తు చేసుకుంటూ వాటిని అణచివేసి అందరినీ ప్రేమించడం నేర్చుకోవాలి అనుకునేది గట్టిగా. ఆ పిల్లవాడికి నీళ్లు పోసేటప్పుడు, నిద్రపుచ్చేటప్పుడు శృతితో పాటు ఇప్పుడు కృతి కూడా వచ్చి శ్రద్ధగా కూర్చునేవారు. మళ్ళీ అదే పాట కస్తూరి రంగరంగ పాడేది గీతిక పిల్లవాడిని నిద్రపుచ్చడానికి. శృతికి తన తల్లి పోయిన కొత్తల్లో తండ్రి అదో మాదిరిగా ఉండడం, కృతి పసిపాపాయిగా ఏడవడం, తను ఓదార్చడం అన్నీ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు శృతి కృతితో కలిసి స్కూల్కి వెళుతోంది. కృతిని చక్కగా రెడీ చేసి తన వెంట స్కూల్కి తీసుకెళ్తోంది శృతి. తండ్రి కూడా అన్నిట్లో వెంటే ఉంటున్నాడు. శృతికి ఇప్పుడు ఆనందంగా ఉంది. గీతికకి ఇప్పుడు చరణ్ని కలవడానికి, చర్చలకి అవకాశం ఉండడం లేదు, టైము ఉండడం లేదు. అదీగాక రత్తమ్మ ఏమంటుందో అనే సంకోచం కూడా ఉంది. పశ్చాత్తాపం లాంటిది కలిగినప్పుడు అనుకుంది. కానీ రత్తమ్మ గీతికకి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఇప్పుడు మాత్రం అసలు ఆ ఆలోచనే రావడం లేదని ఆవిడికి. ఆ సంగతి ఆలోచించే టైము లేదు ఆవిడికి. చంద్రిక ఊరి నుంచి ఈ ఊళ్ళో కాలు పెట్టగానే అన్నీ మర్చిపోయింది. తన అవసరాలు, గీతిక చేయాల్సిన పనులు మాత్రమే గుర్తున్నాయి ఆవిడికి. అందుకే ఎప్పుడన్నా ఒక్క 10 నిమిషాలు తీరిక దొరికితే గీతిక చరణ్తో మాట్లాడడానికి వెళితే వచ్చాక యగాదిగా చూసేది గీతికని. అదంత పట్టించుకోవడం మానేసింది గీతిక కొన్నాళ్ళకి. ఒకరోజు శృతి వస్తుంటే చరణ్ ఒక చీటీ రాసి గీతికకి పంపించాడు. శృతి వచ్చింది. అప్పుడు గీతిక పిల్లవాడికి నీళ్లు పోస్తోంది. ఆంటీ, నాన్న ఈ చీటీ నీకు ఇమ్మన్నారు. చీటీనా అని అరక్షణం దానివైపు చూసి, ఉండు తర్వాత తీసుకుంటాను అంది ఆమె. లోపలికి వచ్చి పౌడర్ వేసి, సాంబ్రాణి వేసి, బట్టలు వేసి పిల్లవాడిని ఉయ్యాల్లో పడుకోబెట్టి ఊపుతూ, ఏది చీటీ శృతి అంది గీతిక. శృతి చీటీ ఇచ్చింది. ఏంటే ఆ కాగితం? రత్తమ్మ అప్పుడే లోపలికి వస్తూ అడిగింది. చీటీ నాన్న ఆంటీకి ఇవ్వమన్నారు, శృతి చెప్పింది. ఏంటి చీటీ ఏమిటి? మీ నాన్న ఇవ్వమనడం ఏమిటి? అయినా పెళ్లి కాని పిల్లకి చీటీలు పంపడం ఏమిటి? ఈ రాయబారాలు ఏమిటి? స్థాయి పెంచి అరిచింది రత్తమ్మ. శృతి బిత్తరపోయింది. ఏంటమ్మా రాయబారాలేంటి? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? రోషంగా అడిగింది గీతిక. అనుకోవడానికి ఏముంది? వ్యవహారం శృతి మించి రాగానపడుతోంది. లేకపోతే ఈ ప్రేమలేఖలేమిటి? అమ్మా, ఇది ప్రేమలేఖ కాదమ్మా. నీకెట్లా చెప్తే అర్థమవుతుంది? నువ్వేం నాకు చెప్పక్కర్లేదే. అవతల మేము కాళ్ళరిగిపోయేలాగా తిరుగుతున్నాం నీకు సంబంధాలు చూడడానికి. అన్నీ ఉంటేనే కుదరటలేదు మొహానికి. ఇంకా ఇట్లాంటివి తోడైతే మాత్రం కాదు తల్లి నీకు పెళ్లి చేయడం. పోనీ చీటీ పంపించాడుగా, ఆయన్నే అడుగు, నిన్ను చేసుకుంటాడేమో. మాకు బెడద వదులుతుంది. అంతేగాని ఇట్లాంటి పనులు మాత్రం చేయొద్దు. మీ నాన్న పరువు పోతుంది, తెలిసిందా? గీతిక మాట్లాడడానికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా చెర లోపలికి వెళ్ళిపోయింది రత్తమ్మ. బేలపడిన మనసుని తమాయించుకుంటూ ఒక్క క్షణం ఆవిడ వెళ్ళిన వైపే చూసి ఉత్తరం తెరిచింది గీతిక. ఒక 10 రోజులుగా ఎంత ప్రయత్నించినా చరణ్ని కలుసుకోలేకపోయింది ఆమె. అందుకే ఈ చీటీ. ఆమె కనబడితే చీటీ అవసరమే ఉండేది కాదు. తను కృష్ణమూర్తి గారి టాక్స్ వినడానికి మద్రాసు వెళుతున్నానని, గీతిక వస్తుందేమోనని అడుగుతున్నానని, వస్తే తన స్నేహితుడింట్లోనే ఆమెకు కూడా బస ఏర్పాటు చేస్తారని, ఈసారి శృతి కృతిలను కూడా తనతో తీసుకెళ్తున్నానని రాశాడు ఆ చీటీలో. అది చదువుకున్న ఆమెలో ఎన్నో ఆలోచనలు. దీనికి ఎన్ని అపార్థాలు తీసింది ఈవిడ.
తనకి ఏ విధంగానూ ఆనందం ఉండకూడదా? తను వీళ్ళకి చాకిరీకే అంకితం అయిపోవాలా? తనకు కావలసిన మావయ్యనేమో కాకుండా చేశారు. పెళ్లి సంబంధాలు కలలో కూడా చూడరు వీళ్ళు. పైకంత నాటకం. పెద్ద పిల్లని ఇంట్లో పెట్టుకొని రెండో దానికి పెళ్లి చేస్తే పరువు పోలేదా? ఎందుకు పోలేదు? అయినా వీళ్ళకి అసలు పరువు ఉంటేనేం పోతేనే. తను ఇట్లాగే పడుంటే పరువు బాగా నిలుస్తుందన్నమాట. అయినా తను చేసిందేం పరువు తక్కువ పని. కానీ రేపు తను చరణ్తో ఊరికి వెళితే పిల్లలు వెంట ఉన్నా సరే తనకింక ఈ ఇంట్లో స్థానం ఉండదు. ఉన్నా వీళ్ళ సూటిపోటి మాటలు తను భరించలేదు. తనలో మచ్చుకైనా లేని ఆలోచనల్ని రేకెత్తిస్తున్నారు. లేని సంబంధం అంటగడుతున్నారు. ఇదేనా? ఇన్నాళ్ళు నేను వీళ్ళకి చేసిన దానికి కృతజ్ఞత ప్రతిఫలం ఇదేనా? ఈ సందర్భంగా నేను వెళ్ళకపోవడమే మంచిదేమో. ఏ గొడవలు ఉండవు ఇంకా ఆలోచిస్తోంది గీతిక. ఆమెకి ఎటూ తోచడం లేదు. చరణ్ పల్లవితో గడిపిన తన మొదటి జీవితాన్ని తలుచుకుంటూ స్వప్నావస్థలో ఉన్నాడు. శృతి, కృతి డాబా పైన గాలిపటం ఎగరేస్తూ ఆటల్లో ఉన్నారు. ఎవరది? రండి గీతిక, లేచాడన్నారు చరణ్. కూర్చోండి. కూర్చుంది మౌనంగా. ఎంతసేపు గడిచినా ఏమీ మాట్లాడలేదు. మౌనంగా కూర్చోడానికి ఇక్కడికి వచ్చిందా? తనతో ఏదో చెప్పడానికి సందేహిస్తోందా? ఏమైనా సంభాషణ తనే మొదలుపెట్టాలి. మా స్నేహితుడికి రాయమంటారా, లేక మీకు కూడా అకామిడేషన్ ఫిక్స్ చేయమని? క్షమించండి, నేను రాలేను అని చెప్పడానికే వచ్చాను. నేను ఇక్కడ ఆజన్మాంత ఖైదీని, వీళ్ళ చేతుల్లో బానిసని. నాకు విముక్తి లేదు, ఏ విధంగానూ లేదు. రెండు చేతులతోనూ ముఖం కప్పుకుంది. ఎన్నాళ్లుగానో మనసులో ఉన్న ఆవేదన పొంగి పొర్లింది. పరాయి మగవాడి ముందు అట్లా బయటకు పడకూడదని ఎంత నిగ్రహించుకున్నా సాధ్యం కాలేదు. ఆశ్చర్యంగా చూస్తున్నాడు చరణ్. ఏం మాట్లాడాలో, ఏ విధంగా ఓదార్చాలో, అసలు ఓదార్చాలో లేదో కూడా తెలియకుండా పోయింది అతడికి. ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నేనెందుకు వీళ్ళకి చాకరీ చేయాలి? నా బతుకు ఇట్లాగే ఎందుకు అంతం అవ్వాలి? నేనేం నేరం చేశానని నాకు ఈ శిక్ష? నాకు ఇష్టాలు అయిష్టాలు లేకుండా ఎన్నాళ్ళు ఈ బతకగలను? ఏదన్నా మార్గం వెతుక్కొని ఆ ఇంటి నుంచి పారిపోవాలని. కానీ నాకు మార్గాలు కనపడడం లేదు, చూపించేవాళ్ళు లేరు. నాకై నేనే ఏ మార్గం అన్నా వెతుక్కుందామన్నా ఏది సరైన మార్గమో తెలియాలి కదా. ప్లీజ్ ఈ సమయంలో నాకు సహాయం చేయగలరా? ఎర్రబడ్డ కళ్ళని పైకెత్తి అతడికేసి చూస్తూ అడిగింది గీతిక. ఆమె చెప్పినవి శ్రద్ధగా వింటున్నాడు చరణ్. ఆమెని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు. తప్పకుండా చేస్తాను, చెప్పండి. అతడి మనసులో అనేకమైన ఆలోచనలు. నేను ఇప్పుడు మీతో వచ్చానంటే మా వాళ్ళు తిరిగి ఇంట్లోకి రానివ్వరు. ఒకవేళ రానిచ్చినా ఇంకా నాకు చిత్రవదే గతి. మాటలతో మనసుని తూట్లు పడేలాగా చేస్తారు. అది నేను ఇంకా ఏమాత్రమూ భరించలేను. ఇవన్నీ అట్లా ఉంచండి. ఇంకా నాకు ఆ ఇంట్లో ఉండడం ఇష్టం లేదు. నేను చేసుకోవాల్సిన మావయ్యని నాకు కాకుండా చేశారు. ఆ మావయ్య ఆ ఇంట్లో చంద్రికతో ఉంటే నేను భరించలేను. నాకు మావయ్యకి అడ్డుగా వచ్చిన చంద్రిక పిల్లలకి సేవలు చేస్తూ జీవితాన్ని అసలు గడపలేను. కాబట్టి నేను మీతో కలిసి మద్రాసు వచ్చేస్తాను. నాకు ఏదన్నా దారి చూపించి పుణ్యం కట్టుకోండి, ఏదన్నా ఉపాధి కల్పించండి, చిన్న ఉద్యోగం చూసి పెట్టండి, లేదా ఏదన్నా ఉమెన్స్ వెల్ఫేర్ సెంటర్లో చేర్పించండి. నేనైతే మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళదలుచుకోలేదు, దృఢంగా స్థిరంగా చెప్పింది గీతిక. చాలా గట్టి నిశ్చయంతోనే ఉందనిపించింది. కొంతసేపు అయ్యాక నెమ్మదిగా అన్నాడు చరణ్. మీరు తొందరపడకండి, నేను అకామిడేషన్ బుక్ చేయమని రాస్తాను మా ఫ్రెండ్కి. ఇంకా వారం పైన టైం ఉంది. బాగా ఆలోచించుకొని నిర్ణయానికి వస్తే మంచిది. వారం రోజులు గడిచాయి. మళ్ళీ గీతిక రాలేదు. ప్రయాణం దగ్గర పడుతోంది. శృతి వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తూనే ఉంది, కానీ ఏ కబరు పంపలేదు గీతిక. గీతిక నిర్ణయం ఏంటో తెలియడం లేదు చరణ్కి. ఇక్కడికి ఆపుదాం. సశేషం.